అమర్ అమర్ ఇస్ ఎ గుడ్ బాయ్. తాగాలి తాగాలి తాగాలమ్మా. గుడ్. ఇప్పుడు నాకు చాలా నచ్చావు. నీకు మంచి ప్రెజెంటేషన్ తీసుకొచ్చాను. అమర్ ఎలా ఉంది మన ఇద్దరి జంట? క్యూట్ గా ఉంది కదా, మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా. You're a nice couple, made for each other. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటేనే అంత సంబరపడిపోతున్నా? నా అందాలన్నీ నీ ముందు పరిచేస్తే ఇంకేం చేసేస్తావో. ఐ లవ్ యూ. డు యూ లవ్ మీ టూ? చిక్కులిక్కు 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 చూ చిక్కులిక్కు పులిస్తే అడ్డు చెప్పకు. చిక్కులిక్కు 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 చూ చాక్లెట్ సోపు దాచుకో. అందాలన్నీ దాచుకో A to Z, A to Z. అయితే ఇంకేం కాచుకో బ్యూటీ క్వీన్. Don't mind. చిక్కులిక్కు 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 చూ చిక్కులిక్కు పులిస్తే అడ్డు చెప్పకు. చిక్కులిక్కు 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 చూ చాక్లెట్ సోపు దాచుకో. పల్స్ రేట్ చూడు మహా ఫాస్ట్ ఉంది, హార్ట్ బీట్ చూడు రూట్ మారుతుంది. అల్ట్రా మోడ్రన్ కాస్ట్యూమ్స్ పెట్టుకొచ్చి రంభట్టి రంగున్న కన్నెలేడి వీటి సీక్రెట్స్ చూసే నాటి లవ్ ఫీట్ చేసే ఇన్వైట్ చేస్తోంది లవ్ ఫీస్ట్. లవ్లీగా సిగ్నల్ ఇచ్చాయి, లైన్కొచ్చాయి. చూసుకో ఆ పైన ముందున్న దూరగీడు దోపిడికి రమ్మంటే అందగాడ పారిపోకు తమ్ముంటే. అగలిని ఆడపిల్ల సైగంటే ఆగడాలు చెయ్యకుండా ఆగనంతే. మెత్తగా ముట్టుకో గట్టిగా పట్టుకో పిచ్చిగా రచ్చిపో. చిక్కులిక్కు 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 చూ చిక్కులిక్కు లిప్పులిస్తే అట్టు చెప్పకు. చిక్కులిక్కు 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 చూ చాక్లెట్ సోకు దాచకు. చల్తీ కా నామ్ గాడి నువ్వే నా లైఫ్ జోడి, జల్దీగా జంట కావే కిలాడి. కైతీలే నిమ్మగాడి కండల్లో ఉన్న వేడి కావాలి అందిన కన్నెవాడి. ఛాన్స్ ఇచ్చి చూడు నాకు ఓన్లీ ఫన్స్, టెస్ట్ చూపుతాను నీకు హైదరాబాద్. మెచ్చుకుంది కత్తి లాంటి నందినస్ చిచ్చురేగి రేగుతున్న నీ వీనస్. స్పీడుని పెంచనా ఈడులా లించనా మధ్యలో ముంచనా మై డార్లింగ్. చిక్కులిక్కు 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 చూ చిక్కులిక్కు లిప్పులిస్తే అడ్డు చెప్పకు. చిక్కులిక్కు 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 చూ చాక్లెట్ సోపు దాచుకో. అందాలన్నీ దాచుకో A to Z, A to Z. అయితే ఇంకేం కాచుకో బ్యూటీ క్వీన్. రేఖ, ఊరుకుంటుంటే రోజు రోజుకి శృతి మించిపోతున్నావు. ఇదేం మించిపోవడం? రేపా మూడముళ్ళు పడని తెగరెచ్చిపోతాను. పగటి కల్లో కనకు. అంటే అంటే నేనంటే నీకు ఇష్టం లేదా? చూడు రేఖ, మన ఇద్దరి మధ్య స్నేహ బంధం తప్ప మరో బంధం అసంభవం. నన్ను విసిగించుకో ప్లీజ్. వెళ్ళి ఇక్కడి నుంచి. నన్నేం చేయమంటారండి? వాణ్ణి కదిపితే చాలు ఆ అమ్మాయి గురించి కలవరిస్తుంటే కన్న తల్లిగా నా కడుపు తరుక్కుపోతుంది. నన్నేం చేయమంటారు? నువ్వేం చేయలేవని నాకు తెలుసు వసుంధరా.
వాడు మన చేయి దాటిపోకుండా అర్జెంటుగా నేనే ఏదో చెయ్యాలి. తాతయ్య రావనోడా రా 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 రా. మీ నాన్నే స్వయంగా ఫోన్ చేసి నిన్ను పంపిస్తున్నాను అంటే వాడికి ఇంత మంచి బుద్ధి ఎలా పుట్టిందిరా అని ఆశ్చర్యపోయినా తాతయ్య. ఇక బాగానే ఉంటాను. నువ్వు వచ్చావుగా, కొత్త వాళ్ళ పుచ్చుకుంటాను. పద. ఏంటి తాతయ్య మరీ పసిపిల్లని చేస్తున్నావు? తినరా. మనోడు వచ్చిన సంతోషం మీ మొఖంలో ఎలిగిపోతుంది బాబయ్య. వీడు మా వంశాంకురం వేరయ్యా. నా కొడుకు నాకు అశాంతిని మిగిల్చి వెళ్ళాడు. మళ్ళీ ఇన్నాళ్ళకు నా మనవడు వస్తూ మనశ్శాంతిని మూటగట్టు తెచ్చాడు. బాబు గారు పనిలో పని తమరే ఒక మంచి పిల్లని చూసి 3 ముళ్ళు వేసి పంపించేయండి. అంత కష్టం మా తాతయ్యకి రానిలో వేరయ్యా. నేను అమ్మాయిని ప్రేమించాను. ఏంటి తాతయ్య శుభవార్త చెప్తుంటే అలా లేచొచ్చేసావు? అది శుభవార్త కాదురా, 18 ఏళ్ల నాటి పీడకలని పునరావృతం చేయబోయే దుర్వార్త. తాతయ్య ఎవరివిడా? నా ఒక్కగానొక్క కూతురు జ్యోతి, నీకు స్వయాన మేనత్త. నా అండదండలతో పై చదువులు చదివి తిరిగొచ్చాడు మన పాలేరు కొడుకు రాజా. పట్నంలో కలిసి చదువుకునే రోజుల్లోనే రాజా జ్యోతుల మనసులు కలిశాయి. వాళ్ళ ప్రేమ గురించి తెలియని ఫణీంద్ర జ్యోతికి వేరే సంబంధం తీసుకొచ్చాడు. మానవత్వం కంటే మతమే గొప్పదన్న ఫణీందర్ని ఎదిరించి ఈ ఇంటి గడప దాటింది జ్యోతి. పరమాత్ముడి సాక్షిగా ఆ ఇద్దరు దంపతులయ్యారు. మన మతం కాని వ్యక్తిని పెళ్లాడిందన్న కక్షతో రాజా జ్యోతులు నిర్దాక్షిణ్యంగా నరికి చంపమని మనుషులు పంపాడు ఫణీంద్ర. జ్యోతి తాతయ్య ఇన్నాళ్ళు డాడీ మా ప్రేమను వ్యతిరేకిస్తున్నాడంటే అది ఆయన మొండితనమే అనుకున్నాను, కానీ 18 ఏళ్లుగా ఆయనలో కరుడు కట్టుకుపోయిన రాక్షసత్వం అనుకోలేదు. మనిషిగా పుట్టి సాటి మనుషుల పట్ల అమానుషంగా ప్రవర్తించే డాడీకి బుద్ధి చెప్పి ప్రేమించిన పిల్లనే పెళ్లాడి తీరుతాను. నన్ను ఆశీర్వదించు తాతయ్య. మొత్తానికి మీ స్నేహబంధాన్ని వివాహ బంధంగా మార్చబోతున్నాం. రియల్లీ యువర్ గ్రేట్. వేర్ ఇస్ మిస్టర్ అమర్? బిజినెస్ కాన్ఫరెన్స్ కోసం స్టేట్స్కి వెళ్ళాడు. ఐ సీ. అమర్ లేకుండా ఈ నిశ్చితార్థం. నువ్వెప్పుడు వచ్చారా? నేను ఎప్పుడు వస్తాను నీకు ఎందుకురా? రే గేదెలు కూల్ డ్రింక్ తాగరా స్టాల్ వేసుకుని తలకాయ దించుకొని తొట్లో పెట్టి తప్ప కుడి తాగుతారా? చంపుతా. అమ్మ జాకీగా కుళ్ళు బుజ్జోడు. లక్ష్మి అమ్మగారు వచ్చిన వాళ్ళకి కాస్త చూడమ్మా. అలాగే అమ్మగారు. అదేంట్రా కనీసం ఫోన్ కూడా చేయకుండా వచ్చావు? ఏం జరుగుతుందమ్మా ఇక్కడ? ఇట్లా చెప్తాను. మీ డాడీ గురించి నీకు తెలియదేముంది. రేఖకి నీకు నిశ్చితార్థం. కాసేపట్లో రేఖ వాళ్ళు వచ్చేస్తారు. లోపలికి వెళ్ళి రెడీ అవ్వు.
లేడీస్ అండ్ జెంటిల్మెన్, మీరంతా మరొకసారి మా డాడీ కంగ్రాట్స్ చెప్పండి. ఎందుకంటే మీరందరూ మీ పిల్లల పెళ్లిళ్ళు వాళ్ళ ఇష్ట ప్రకారంగానే చేసి ఉంటారు. కానీ ఘనత వహించిన మా నాన్నగారు నా పెళ్లి నా ఇష్టానికి భిన్నంగా, నా మనసుకు వ్యతిరేకంగా జరిపించి తన స్టేటస్కి పట్టాభిషేకం చేసుకోబోతున్నారు. అమర్, యు ఆర్ క్రాసింగ్ ది లిమిట్స్. అది నాకు కాదు, మీకు మీరు చెప్పుకోవాల్సిన మాట. నో మోర్ ఆర్గ్యుమెంట్. గో ఇన్సైడ్. అమర్, అటెక్కడికి? అభిమానం, అనురాగం ఏమాత్రం దొరకని ఈ ఇంటికి దూరంగా ప్రేమ, ఆప్యాయత దొరికే చోటుకు వెళుతున్నాను. బాబు, ఇల్లంటే ఇటుకలతో కట్టి రంగుల పోత పోసిన సిమెంట్ మేడ కదా డాడీ. అనుబంధం, ఆత్మీయత, ప్రేమ, వాత్సల్యం ఇవి ఇంటికి కావాల్సిన 4 స్తంభాలు. ఆజ్ఞలే తప్ప ఆప్యాయత దొరకని ఈ ఇల్లు నాకొద్దు. రంగు కాగితాలకే తప్ప నిండు జీవితానికి విలువని ఈ శ్మశానం నాకొద్దు. గుడ్ బై. చూడండి బాబు. ఆగు. మమ్మల్ని కాదని ఎక్కడికి వెళతావు? నీకిక్కడ లక్షలకు లక్షల ఆస్తుంది. నాకక్కడ 2 అక్షరాల ప్రేమ ఉంది. ఆ ప్రేమకు అక్షర లక్షల విలువ ఉంది. ప్రేమ మనిషిని బ్రతికించలేదురా ఫూల్. మనిషిని పుట్టించేది ప్రేమ, బ్రతికించేది ప్రేమ. ఆ విషయం ఒక తండ్రికి కొడుకు చెప్పాల్సి రావడం నా దురదృష్టం. మీ ఐశ్వర్యం బంగారు పళ్ళెంలో పంచపక్ష ప్రమాణాలు తినిపించగలదేమో కానీ ప్రేమ తన చిట్టి చేతులతో అమృతాన్ని రుచి చూపిస్తుంది. దాని రుచి మనసున్న మనిషికి మాత్రమే తెలుస్తుంది. मुमताज, बेटी मुमताज, अरे ये भाग गई। सलीम भाई, आओ बेटी, जल्दी अंदर आओ। बाबा, 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 क्या हुआ बाबा को? बाबा, आ गई बेटी। అల్లా అల్లా నన్ను పిలుస్తున్నాడమ్మా. ఈ ఊపిరి ఆగిపోయే ముందు నిన్ను చూస్తానో లేదో నన్ను భయపడ్డాను. నీకు ముఖ్య రహస్యం చెప్పాలి అజీజ్ భాయ్. जाओ, सब जाओ, जाओ यहाँ से, जाओ. బేటీ, నువ్వు నమ్మలేని ఓ పచ్చి నిజం నీకు ఇప్పుడు చెప్పాలి. లేకపోతే ఆ సత్యం నాతోనే సమాధైపోతుంది. ఈ బాబా నిన్ను కన్న తండ్రి కాదు. నిన్ను కన్న తల్లి ఓ హిందూ స్త్రీ. దేఖో, అవును బేటీ, ఈవిడే మీ అమ్మ. చాలా కాలం క్రితం నేను హైదరాబాద్ నుంచి తిరిగి ఆగ్రా వస్తూ రైల్లోంచి దూకి ఆత్మహత్య చేసుకోబోతున్న మీ అమ్మని కాపాడాను. తనకి జరిగిన అన్యాయాన్ని విని జాలిపడి మా ఇంటికి తీసుకొచ్చాను. అలా 18 ఏళ్ల క్రితం ఆరిపోవలసిన ఆ హిందువుల ఇంటి జ్యోతి ఈ మహమ్మదీయుడి గుండెల్లో కొండంత వెలుగై నీకు జన్మనిచ్చి కన్ను మూసింది. నీ తల్లి అవమానించబడ్డ చోట నీకు ఆదరణ లభించదన్న భయంతో నా కొడుక్కి కూడా తెలియకుండా నిన్ను నా సొంత కూతురుగా సాగుతూ వచ్చాను. ఈ బాబా శ్వాస ఆగిపోతే ఆ సైతాన్ నిన్ను బతకనివ్వడు. అందుకని పారిపో. నీ ప్రియుడిని కలుసుకుని సుఖంగా ఉండు. ఆ అల్లా నీకు తోడుగా ఉంటాడు. అడుగో, ఆ సైతాన్ వచ్చేస్తున్నాడు. వెళ్ళిపోయి కలిసి వెళ్ళిపో బేటీ. జాओ జాओ. ఏ పుట్టే చోకరీ కాయ్. నేను నీ కన్న తండ్రిని అయినా కూడా నీ కాళ్ళు పట్టుకుంటాను. బేటీని వెళ్ళిపోని. చూడో పుట్టే, చూడో చూడు. అరే ఓ భాగ్ జాతీ హై. చూడ్ చూడ్. ये भाषा जी, वो भागती है, पकड़ो. वो देख, उस तरफ आ गया. चलो, जल्दी चलो.